అంటే తల్లిదండ్రులు ఎక్కువగా బేసిక్గా ఇట్లాంటి వాటిల్లో ఐఐటి ఫౌండేషన్ అని, లేదంటే సిబిఎస్సి సిలబస్ అంట, ఐసిఎస్సి ఇట్లాంటి వాటితో పిల్లలు తొందరగా వృత్తిలోకో లేదంటే ఉద్యోగ కల్పనకి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి, దోహదం చేస్తే చిన్నప్పటి నుంచి పంపించాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉండడం మంచిదంటారా, మితిమీరడం ఇబ్బంది అంటారా? ఆలోచన మంచిదే, కానీ ఒక 10 కిలోలు బండ మోయగలిగిన వ్యక్తిని ఎత్తిన 100 కిలోలు పెడితే వాడు ఖచ్చితంగా ఏమవుతాడో మనకు తెలుసు. అలాంటి నష్టమే జరుగుతుంది ఇక్కడ. ఆ మితిమీరినటువంటి ఆశలు, తల్లిదండ్రులు వాళ్ళకున్న ఆశలన్నీ పిల్లల మీద రుద్దేస్తే ఆ చిన్నపిల్లడు ఏం కావాలండి? ఆడ ఒత్తిడిని ఎట్ట తట్టుకోవాలి? ఇంట్లో అమ్మానాన్నకి చెప్పలేడు, బయట అది ఆ భారాన్ని మోయలేడు, ఏం కావాలి? సో పిల్లవాడి పరిస్థితిని బట్టి, వాడి యొక్క స్థాయిని బట్టి, వాడి అబ్జర్వ్ చేసుకునే గుణాన్ని బట్టి, వాడి ఇంట్రెస్ట్ని బట్టి, ఒక్కోడు స్పోర్ట్స్ గురించి చెప్తే బ్రహ్మాండంగా అబ్జర్వ్ చేసుకుంటాడు. ఒక డిగ్రీ వయసు ఉన్న పిల్లవాడికి చెప్పింది కూడా వీడు 10th క్లాస్ 9th క్లాస్లో అబ్జర్వ్ చేసుకుంటాడు. అది వాడి ఇంట్రెస్ట్. అది చూడకుండా మనం మన కోరికలు వాళ్ళ మీద పెట్టేస్తే మన ఇంటి పక్కోళ్ళు, తోడుకోళ్ళు, లేకపోతే మనకెవరో కాంపిటేటర్స్ ఇళ్ళ పక్కన చూసుకొని ఆ ఆశలన్నీ వాళ్ళ మీద పెడితే వాళ్ళు బలైపోతారు.